స్తుతిపాత్రుడా నా యేసయ్య, నా ఆరాధనకు నీవే యోగ్యుడైన పాట పాడుకుంటూ రావాలి పంచుకుందాం. నా స్తుతిపాత్రుడా నా యేసయ్య, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతిపాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతిపాత్రుడా నా యేసయ్యా, నా స్తుతిపాత్రుడా
స్తుతించుకుందాము పాడుతూ ఏసయ్య నా హృదయాన స్పందన నీవే కదా, విశ్వమంతా మీ నామ గణనీయ పాట పాడుకుంటూ శుభనామాన్ని పిలుస్తున్నాం. విశ్వమంతా నీ నామము గణనీయము. యేసయ్యా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము గణనీయము. విశ్వమంతా నీ నామము గణనీయము. కనిపించని రోజున ఒక క్షణం ఒక యుగముగా మారెనే. నీవు కనిపించని రోజున ఒక క్షణం ఒక యుగముగా మారెనే. నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలపు మదిలిందెనే. నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలపు మదిలిందెనే. యుగ యుగాల తలపు మదిలిందెనే. యేసయ్యా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము విశ్వమంతా నీ నామము గణనీయము. యేసయ్యా నువ్వు మాట్లాడని రోజున నా కనులకు నీ కృప కలువాయెనే. నీవు మాట్లాడని రోజున నా కనులకు నీ కృప కలువాయెనే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి కాచిక బయలాయెనే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి కాచిక బయలాయెనే. నీ సన్నిధి కాచిక
జీవితాలు మరి ప్రతిదినం ఎలా ఒకలా గడిచిపోతూ ఉన్నాయి అని మాత్రం కాదు, కానీ మన జీవితాలకు ఒక అర్థం ఉంది. ప్రతిదినం మనము ఆయనతో ఉన్నప్పుడు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఎంతమంది విన్నారు ఆయన మాటను? ఎంతమంది విన్నారు? నిజమే, ఆయన మాట్లాడకపోతే ఆ దినము భరించలేనంత బాధగా ఉంటుంది. ఎప్పుడైనా అనుభవించారా? అనుభవం ఉందా? ఆయన మాట వినిపించినప్పుడు అయ్యా అయ్యా ఒక్క మాట మాట్లాడయ్యా, ఒక్క మాట తండ్రి, ఈ ఒక్క మాటతో నేను బ్రతుకుతానయ్యా, ఒక్క మాట. ఆ మాట కోసం ఎప్పుడైనా తప్పించారా? ఆ మాట విలువ తెలుసా? ఆ మాట విలువ తెలుసా? ఆయన పెదవిప్పిన రోజున ఆయన సన్నిధి పచ్చిగా బయలుంటాడ. అంటే ఆయన సన్నిధిలో సకల సమృద్ధి ఉంది. అంతకు మించి మనకి ఏం కావాలి? ఆయన మనతో ఉంటే అదే పరలోక రాజ్యం, అదే పరలోకము. కాబట్టి మనసారా ఆయన ఒక్కసారైనా, మరి ఇప్పటి వరకు అడిగారో లేదో తెలియదు, కానీ మరొక్క మారు అడుగుదామా? నీవు పెదవిప్పిన నిద్దుర కలువాయెనే, నీవు పెదవిప్పని రోజున నా కనులకు నిద్దుర కలువాయెనే, నీవు మాట్లాడని రోజున నా కనులకు నిద్దుర కలువాయెనే. మరలా నీవు మాట్లాడని రోజున నా కనులకు నిద్దుర కలువాయెనే, నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయెనే, నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయెనే, నీ సన్నిధి పచ్చిక బయలాయెనే. ఇగో మరి యొక్క సమయంలో మనము వాక్యభాగంలోకి వెళ్తా ఉన్నాము. దేవుడు ఆయన పెదవి విప్పాలి. ఆయన పెదవి విప్పి మనతో మాట్లాడాలి. ఆయన మనతో మాట్లాడాలని ఆయన ఇష్టపడాలి. ఆయన మనతో మాట్లాడాలని ఆయన ఎప్పుడు ఇష్టపడుతూనే ఉంటాడు. కాకపోతే మన హృదయాన్ని ఆయనకి ఇస్తా ఉన్నామా? మన చెవులు ఆయనకి ఇస్తా ఉన్నామా? గమనించుకుందాం. ఆయన సన్నిధిలో నుంచి పచ్చిగా బయళ్ళు వాక్యం ద్వారా మన ఎద్దుకు రానై ఉండగా మరొక్క మారు అయ్యా నీ పెదవిప్పు తండ్రి, అయ్యా ఈ పెదవిప్పు తండ్రి, నీ పెదవిప్పి నీ సన్నిధిలో ఉన్న పచ్చిక బయళ్ళను మా ఎదుగు పంపించయ్యా. ఆ పచ్చిక బయళ్ళలో మేము తండ్రి పరుండి ఆస్వాదించే కృపను మాకు దయచేయండి. మమ్మల్ని తృప్తిపరచండి అయ్యా. మీ వాక్యం ద్వారా, పచ్చిక బయళ్ళనే వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరచండి అయ్యా. మరొక్క మారు అందరం కూడా మనసారా ఆయన మాట్లాడకపోతే మనకు అర్థం కావట్లేదు, కానీ మన జీవితాలలో అల్లకల్లోలం ఉంటుంది. ఆయన మాట సెలవిస్తా ఉన్నాడు కాబట్టి సమస్తము మన పట్ల సమకూడి జరుగుతూ ఉన్నాయి. పిల్లరా గమనించండి. ఆ విషయాన్ని గమనించి మరొక మారు ఆయన హృదయమారా అయ్యా నీవు మాతో మాట్లాడయ్యా, నీవు మాట్లాడని రోజున అందరూ మరొక మారు నీవు పెదవిప్పిన
దేవుడి నుంచి మనం కూడా కలిసి దేవుని ఆరాధించుకుందాము. ఆయన చేసిన వీళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుని కూడా మర్చిపోకుండా కూడా వారిపై దేవుడు తెచ్చుకుంటూ మనం దాకా దేవుని స్థితిస్తుంది. అక్కడితో పాటు కలిసి కూడా దేవుడి గురించి ఆయన చేసిన వీళ్ళు దేని కూడా మరవకుండా నా ప్రాణమా వాడు సంగతించము నా అంతమ సంవత్సరమా ఆయన ప్రకారంగా మనం కలిసి దేవుడు చేసిన వీళ్ళకు మనం తెచ్చుకున్నాం. అక్కడ కూడా అయిపోతాం. స్తోత్రం 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 వందనాలు తండ్రి. స్తోత్రం స్తోత్రం వందనాలు తండ్రి. అందరూ కూడా అయిపోతున్నాం. అందరూ కూడా తెలుసుకుంటాం. ఆయన చేసిన దేవుడుగా సజీవంగా కృపణ కనుక ఆ అయ్యా తండ్రి వందనాలు అయ్యా. స్తోత్రం 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 అవును తండ్రి ప్రభువా. స్తోత్రం స్తోత్రం మరొకసారి హల్లెలూయా హల్లెలూయా ప్రభునామానికి మహిమ కలుగుగాక. మన తెచ్చినటువంటి సమయంలో బైబిల్ చేసుకుంటాము. కీర్తనల గ్రంథము
107వ అధ్యాయము 27వ వచనం నుండి 40వ వచనం చదువుకుందాము. టీవీ రాదు బయట టీవీ నా మధ్యలో టీవీ ఉంది. బైబిల్ ఏం చేస్తుంది? కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 27వ వచనం నుండి 40వ వరకు మన మధ్యలో ఉన్న టీవీ ఇంటికి వచ్చి బైబిల్లో మనకు ప్రవేశిస్తుంది. సామ్స్ చాప్టర్ 107 కీర్తనల గ్రంథము 107వ అధ్యాయం. ఇరవై ఏడు వచ్చింది చూడాలి. 45 వచ్చింది అందరం కూడా మరి దేవుడి వాక్యాన్ని ఎక్కువగా చదువుతాము. తప్పకుండా 27 వచ్చిన నుండి అది కూడా చదువుతాం. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తోలుచుండిరి. వారు ఎటు తోచక యుండిరి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన తుఫానును ఆపివేయక ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయక దాని తరంగములు అణిగిపోయెను. అవి నిమ్మలమైనవి. వారు సంతోషించిరి. వారు కోరిన దేవునకు ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులను ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. జన సమాజములో వారాయనను గణపరచుదురు గాక. పెద్దల సభలో ఆయనను కీర్తించుదురు గాక. దేశ నివాసులు చెడుతనమును బట్టి ఆయన నరులను అడవిగాను నీటి బుగ్గలుగాను ఎండిన నేలగాను సత్తువగల భూమిని చవిటి పర్రగాను మార్చెను. అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి వారు వచ్చట నివాసపురము ఏర్పరచుకున్నట్లు పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు వాటి వలన సస్యఫలం వృద్ధి పొందునట్లును ఆయన ఆకలి కొనిన వారిని అచ్చట కాపురముంచెను. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి పొందిరి. ఆయన వారి పశువులను తగ్గిపోనీయలేదు. వారు బాధ వలనను ఇబ్బంది వలనను దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు రాజులకు తృణీకరించుచు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడజేయవాడు. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను. వారి వశమును ముందు వలె వృద్ధి చేసెను. యథార్థవంతులు దాన్ని చూచి సంతోషించుదురు. మోసగాండ్రు
కాక దేవుడి వాక్యం దేవుడి ఆశీర్వదించిన కాక అని కూడా కూర్చుంటాము. మరి ఈ సమయంలో సాక్షర సమయం కనుక దేవుడు చేసిన మీరు ఎంత వారగా ఎంత మాత్రం ఏమైనా దేవుడు చేసిన మీరు పంచుకోవాలని ఆశపడిపోతే ముందు ప్రతి ఒక సాక్ష్యాలు పంచుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఎవరైనా సరే పని దేవుడు చేసిన మీరు ఇంకొకటి పంచుకోవాల్సింది మనం చేస్తున్నాను. ఏం లేవన్నారా సాక్ష్యాలు? హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మీరు చేయట్లేదంటారా? చేస్తున్నారా చేయట్లేదా? అదే చెప్పండి కలిసి గట్టిగా. దేవుడు మేలు చేస్తున్నాడా చేయట్లేదా? చేస్తున్నాడు కదా. మామూలు మేలు చేస్తున్నాడా? గొప్ప గొప్ప మేలు చేస్తున్నాడా? గొప్ప గొప్ప మేలు చేస్తున్నాడు. కానీ మనం చెప్పుకుంటాం ఓకే కృపను బట్టి సచివ లెక్కన ఉంచాడు ఆయన. గంటగా వస్తున్నారు. చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే మరి మా కుమారుల విషయంలో మరి నేను దేవుడికి ప్రార్థన చేసిన ఈ స్కూల్ విషయంలో ఏంటంటే ఫీజు చాలా ఎక్కువగా ఉంది. మరి ఇట్లా ప్రభు అని మరి నేను ప్రార్థన చేసినప్పుడు మరి నేను అక్కడికి వెళ్దాం ఈ స్కూల్కి వెళ్ళడం కూడా నేను ప్రార్థన చేసుకొని వెళ్తా. ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా మరి నా మనసులో అయినా సరే నేను ప్రార్థన చేసుకొని వెళ్తా, లేదంటే అమ్మని తమ్ముని కూర్చోబెట్టుకున్నాను ప్రార్థన చేసుకొని వెళ్తా. వాళ్ళు పనులలో ఉంటే నా అంతా నేను ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతాను. అయితే మరి ప్రార్థన చేసుకొని వెళ్ళినప్పుడు తమ్ముడు తీసుకొని వెళ్ళినప్పుడు మరి నాకు అక్కడ నేను ఏదైతే ఫీజు అనుకున్నానో మరి అదే ఫీజుకి ప్రిన్సిపాల్ మేడం మరి ఓకే చేయడం జరిగింది. మరి నేను దేవుడికి అక్కడ నేను శుద్ధులు చెల్లించిన. మరి నా సాక్ష్యం ఏంటంటే నా పిల్లలు దేవుని సన్నిధిలో ఉండాలి, ఇంకా మంచిగా బలపరచాలి. మా తమ్ముడు ఎలా అయితే వాక్యం చెప్తున్నాడో మరి వాళ్ళు కూడా భవిష్యత్తులో అలాగే ఉండాలని నా ఆశ. ఎందుకంటే తల్లిగా నేను వాళ్ళని ఎంతో ప్రేమిస్తాను. మరి వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తాను. అంటే మా కుటుంబం అంతా కూడా మరి నా పిల్లల విషయంలో ఎంత నాకు సాయం చేస్తాను. దేవుళ్ళో ఉన్నందుకు నేను ఇంత మంచిగా ఉన్నానేమో అని నేను అనుకుంటాను. ఎందుకంటే మా వాళ్ళు ఎవరు మా కుటుంబంలో కానీ మా బంధుమిత్రులలో ఎవరు మరి దేవుడు నమ్మలేరు. కేవలం మా కుటుంబం మాత్రమే మరి దేవుడు నమ్మింది. మరి నేను మొన్న అంటే పోయిన నెలలో ఆడబిడ్డ ఇల్లు కట్టిండే ఆడపరచు అక్కడికి వెళ్ళినా అనమాట. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే బొట్లు పెట్టుకోవాలి, ఇంకా పిల్లలు పెట్టడానికి కానీ అట్లా వచ్చినప్పుడు నేను చెప్పిన ఏంటంటే మేము చర్చికి వెళ్తాము, పెట్టడానికి వీలు లేదు అన్నప్పుడు ఆడపరచు మరి కొద్దిసేపు అంటే సైలెంట్గా ఉంది. తర్వాత నాతో కొద్దిసేపు మాట్లాడలేదు. తర్వాత మాట్లాడింది, వద్దే మరి వాళ్ళు చర్చికి వెళ్ళిపోతే ఎట్లా, మన దాంట్లో ఎవరు లేదు కదా, వేరే కులాలలో మరి ఆ దేవుడు నమ్ముకుంటాడు, మనం నమ్ముకోకూడదు కదా అని ఆమె నాతో సపరేట్గా మాట్లాడింది. నేను మాట్లాడినప్పుడు ఒకటే చెప్పిన, నేను దేవుళ్ళో ఉన్నాక నేను చాలా మంచిగా ఉన్నా, సంతోషంగా ఉన్నా. నేను ఇంతకుముందు పూజలు చేసేదాన్ని, పిల్లలకు తిరిగేదాన్ని, ప్రతి ఒక్కటి చేసేదాన్ని, కానీ నాకు సంతోషం అనేది లేదు. మరి నేను ఇట్లా మా దేవుడు నమ్ముకున్న తర్వాత నేను సంతోషంగా ఉన్నా. నీకు వీలైతే నువ్వు కూడా వచ్చి చూడు, నీకు కూడా తెలుస్తుంది. నువ్వు దేవుడు నమ్ముకుంటే నీకు కూడా ఎలా ఉంటుందో అర్థమవుతుంది అని నేను చెప్పినప్పుడు ఆమె అన్నది నీ ఇష్టం వదిలే, మరి నేను చెప్పేది నేను చెప్తున్నా కానీ నీ ఇష్టం అని ఆమె అని ఆమె వదిలేసింది. పిల్లల్ని అడిగింది చర్చికి వెళ్తారా అంటే వెళ్తామని చెప్పారు. మరి నేను ఏమనుకున్నా అంటే మాట ఏమన్నా గొడవ చేస్తారేమో అని అనుకున్నా. మరి అక్కడ వాళ్ళు మేము సంఘానికి వెళ్తామని చెప్పినప్పటికీ వాళ్ళు ఏమనలేదు, మరి నాతో మంచిగా ఉన్నారు. అంటే మా మామయ్యని నేను తాత అని పిలుస్తాను, చిన్నప్పటి నుంచి అలాగే నేను పిలుస్తాను. మరి తాత ఏమనలేదు, కానీ నీ ఇష్టం అమ్మ, పిల్లలు మంచిగా ఉంటే నాకు అదే చాలు అని మళ్ళీ ఆయన ప్రేమతో నాతో మాట్లాడడం జరిగింది. మా ఫ్యామిలీ మొత్తం నాతో కలిసి ఉండడం జరిగింది. ఒకప్పుడు ఏంటంటే
కుటుంబంలో దొరకాలని అనుకున్నాను. అత్తమామ నుంచి కూడా మరి నాకు అన్ని రకాలుగా దేవుడు నాకు సపోర్ట్ చేసిండు. నా ప్రార్థన దేవుడు ఎప్పుడు ఆలకిస్తాడని నేను నమ్ముతా. విశ్వాసం కలిగి ప్రార్థించు, ఆవగించంత విశ్వాసం ఉన్న జాలని మరియు మనకు బైబిల్లో ఉంది కదా, అంటే విశ్వాసం కలిగి నేను దేవుని ఎప్పుడు ప్రార్థిస్తాను. కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ నా ప్రార్థన ప్రతిఫలం దేవుడు ఇస్తాడని నేను నమ్ముతాను. ఇంకొకటి ఏంటంటే మా తమ్ముడి వివాహ విషయంలో కూడా నేను చాలాసార్లు ప్రార్థన చేస్తున్నాం. మరి మేము ఈరోజు అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాం. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. అక్కడ మాకు అమ్మాయి మాకు అన్ని రకాలు ఓకే అని మేము అనుకుంటున్నాం. కానీ దేవుడి చిత్తం ఏముందో మనకు తెలియదు కాబట్టి, ఎందుకంటే ఆయన పాస్టర్ కాబట్టి ఆయనకు అంగీకరించలాగున వాక్య విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ ఆయనకు అంగీకరించలాగున ఆమె దొరకాలని నేను ఒక 3 years నుంచి నేను నా సొంత ప్రార్థనలో నేను ప్రార్థన చేస్తున్నాను. మరి మీరు కూడా మరి ప్రార్థన చేయండి పాస్టర్ గారి గురించి. మరి ఆయనకు సాటైన సాహస్యం ఆమె మరి ఎలా అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆయనకు అన్ని రకాలుగా సాయం హెల్ప్ చేసేలాగున్నా మీరు అందరూ ప్రార్థన చేస్తారని ఈ చిన్న సాక్ష్యం నేను ఇస్తున్నాను. చెప్పడం వస్తున్నాను కదా, మరి భర్త లేనప్పటికీ పిల్లలను ఎక్కడ కూడా పెట్టుకుంటూ వస్తూ ఉంది, దేవునిలో నడిపిస్తూ ఉంది. అందరి బట్టి ప్రభునామానికి మనమంగా కొద్దిగా నిన్న నుంచి కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు. మరి దేవుడు కృప నుంచి మరి మమ్మల్ని నడిపించున్నాడు. అసలు రాత్రి ఏం తినలేదు, నేను కూడా ఏం తినలేదు. బట్ మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి ఉంటుంది. మరి దేవుడు కృపను బట్టి ఆయన పిల్లలు మోకరించి సాధన పంచుకోవడానికి దేవుడు కృపనిచ్చి ఉన్నాడు. ఇంకా బంధువులందరూ కూడా మానవంశ పొందాలి. చాలామంది రక్షణ లేదు, వ్యతిరేకత అనేటివి చాలా వస్తూ ఉన్నాయి కనుక వాటిని కూడా ఎదుర్కొని ముందుకు సాగిపోవాలన్నా వాటిని కూడా దేవుడు తెలుసుకొని మానవంశ పొందాలన్నా ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన మనసులో దయచేసి మీ సొంత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. రైట్, మరి విధంగా ఇంకెవరైనా మన సాక్ష్యం పంచుకునే వాళ్ళు ఇంకెవరైనా దేవుడు చేసిన ఎవరి పట్ల ఆశలుంటే ప్రభుత్వం చేసిన ఒకవేళ ఎవరు కూడా లేనట్లయితే మన మధ్యలో సండే స్కూల్